పిసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. సార్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి కార్యాచరణ ఇంకా చేయబోతున్నారు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా? రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒకవైపు మా యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా అసెంబ్లీ వైజ్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు. ఎన్ఎస్ఐ మిత్రులందరూ కూడా హాస్పిటల్స్లో పంపులు చెప్తున్నారు. సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున కూడా చారిటీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మా నాయకుడు, మా ఇన్స్పిరేషన్, మా హీరో. రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా నాలాంటి వేల మంది, లక్షల మంది యువకులందరినీ కూడా ఈరోజు రాజకీయాలకు రావడానికి స్ఫూర్తినిచ్చారు. ఆయన స్ఫూర్తితోనూ మేము అందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము. ఆయన స్ఫూర్తితోనూ ఈరోజు మేము కొనసాగుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు రాయబరేలీ నుంచి కావచ్చు, వయనాడు నుంచి కావచ్చు, రెండిట్ల నుంచి పోటీ ఉన్నారు. ఒకదాని నుంచి రాజీనామా చేసి ప్రియాంక గాంధీని బరిలో దింపబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఆల్రెడీ డిసిజన్ తీసుకోవడం జరిగింది. వయనాడు నుంచి మా ప్రియాంక గాంధీ గారు పోటీ చేయబోతున్నారు. మేము అగ్రనేతలు ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారిని స్వయంగా సౌత్ ఇండియా నుంచి పోటీకి బడిలో దింపుతున్నారు కనుక మేము చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని అభినందిస్తున్నాం. ముఖ్యంగా నీట్ పరీక్ష గురించి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్ష గురించి ఈ గత ప్రభుత్వంలో జరిగిందే మళ్ళీ జరుగుతున్నాయి. అన్ని లీకేజ్లు ఉన్నాయి. ఈ లీకేజ్ల ప్రాబ్లంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఆల్రెడీ మా ఇండియా కూటమి అందరూ కూడా దీనిపైన చర్చించి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఇష్యూని ప్రజలలోకి తీసుకెళ్తాం. ఇది మొత్తానికి అంటే పెద్ద ఎత్తున యువతకు రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏకైక కారణం రాహుల్ గాంధీ అని చెప్పేసి, అదే తెలంగాణలో కూడా చాలామంది యువతకి అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.